50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు. ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయింది అనుకున్న ప్రతిసారి ఫీనిక్స్ పక్షులా పుంజుకొని తిరిగి శక్తిని నిలబెట్టుకున్నారు. తన సత్తా ఏంటో నిరూపించారు. అది జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ చరిష్మా. కూటములు మార్చి అప్రతిష్ట మూటగట్టుకున్నారు. మానసిక ఆరోగ్యం సరిలేదు, 25 సీట్లు కూడా రావు అంటూ ప్రత్యర్థులు చేసిన విమర్శలకు తిరుగులేని గెలుపుతో సమాధానమిచ్చారు. 10వసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్లో మరోసారి ఎన్డీఏ సర్కార్ కొలువుదీరింది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో నితీష్తో ప్రమాణం చేయించారు గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. నితీష్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటం ఇది 10వసారి. నితీష్ కుమార్తో పాటు 26 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కాయి. గత ప్రభుత్వంలోనూ వీరిద్దరూ నితీష్ కు డిప్యూటీలుగా ఉన్నారు. మొత్తంగా బీజేపీ నుంచి 14, జేడీయూ నుంచి 8, లోక్ జనశక్తి రామ్ విలాస్ నుంచి 2 మంత్రులుగా ప్రమాణం చేశారు. జితన్ రామ్ మాంజీ హెచ్ఏఎం, రాష్ట్రీయ లోక్ మోర్చా ఆర్ఎల్ఎం నుంచి ఒక్కొక్కరికి మంత్రి పదవులు దక్కాయి. నూతన మంత్రివర్గంలో 3 మహిళలున్నారు. బీహార్లో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ ప్రముఖులు తరలివచ్చారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా హాజరయ్యారు. 11 మంది బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. బీజేపీ, జేడీయూ సహా ఎన్డీఏ మిత్రపక్షాల కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో పట్నాలోని గాంధీ మైదాన్ జనంతో కిక్కిరిసిపోయింది. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 202 సీట్లు గెలుచుకుని చరిత్రాత్మక విజయం నమోదు చేసింది. బీజేపీ సొంతంగా 89 స్థానాలు దక్కించుకోగా జేడీయూకు 85, ఎల్జేపీ ఆర్వీకి 19 సీట్లొచ్చాయి. బీహార్ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కమలదళం నితీష్ కొత్త కేబినెట్లో మెజారిటీ మంత్రి పదవులు దక్కించుకుంది. స్పీకర్ పోస్టు కూడా ఆ పార్టీకే లభించింది. గయా టౌన్ నుంచి 9వసారి ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత డాక్టర్ ప్రేమ్ కుమార్ పేరు రేసులో వినిపిస్తోంది. బీహార్ మంత్రివర్గంలో సీఎం సహా 36 మందికి చోటుంది. మిగిలిన 9 స్థానాలు జనవరిలో భర్తీ చేస్తారని ఎన్డీఏ వర్గాలు వెల్లడించాయి.